కొత్త కొత్త ఆలోచనలు. ఇప్పుడు ట్రంప్ ఏంటి, తన దేశం బాగు తనకు ముఖ్యం, ఇతర దేశాలు కాదంటూ యూరప్ దేశాల మీద ఆంక్షలు పెడుతున్నాడు. నాటోకి నిధులు తగ్గించేశాడు లేదా ఆపేశాడని చెప్పాలా. అదే సందర్భంలో యుఎస్ ఎయిడ్ ఆపేశాడు, అట్లాగే ఐక్యరాజ్య సమితికి ఇచ్చే డబ్బులు ఆపేశాడు. విచిత్రమైనటువంటి చేస్తున్నాడు. అవన్నీ చేస్తానని ముందే చెప్పాడు. అక్కడ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ రోజు పోయే కొద్దీ అంతర్జాతీయంగా ఏకాకి అమెరికా అవుతుందా అన్నటువంటి తెలియదు. ఎందుకంటే అందరి మీద ఆంక్షలు పెడితే చివరికి అందరి దగ్గర నుంచి వచ్చేటటువంటి వెరైటీస్ వాళ్ళ ట్యాక్సులు ప్రభుత్వానికి ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం అక్కడ ధరలు పెరిగిపోయి అక్కడ ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకోటి అక్కడ ఇవాళ రోజున జనాలందరినీ ఈ కేసులు, అరెస్టులు వీటి కారణంగా చివరికి మనుషులు దొరకనటువంటి పరిస్థితి, పనులు చేయడానికి వాటితో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద భారాలు పడి వ్యాపారాల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది 4-5 రోజులు పోతే మారిపోతుంది అనుకుంటున్నారు. కాబట్టి డోజ్ కంటిన్యూ చేస్తుంటుంది, డోజ్ ఫోర్సెస్ కంటిన్యూ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు తాజాగా యూరప్లో కావచ్చు, నాటోలో కావచ్చు ఒక చర్చ ప్రారంభమైంది. మనం సంపాదించుకునే డబ్బులు తీసుకెళ్ళి అమెరికాకి మన సెక్యూరిటీ కోసం ఎందుకు ఇవ్వాలి, మనకి మధ్యనైతే ఎట్లాంటి గొడవలు లేదు కదా, మనం యుద్ధం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేం కదా, అమెరికా వాడు మనల్ని ఏదో యుద్ధం చేస్తామన్నటువంటి రూట్లో మనం తీసుకెళ్ళి డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కావచ్చు, జర్మనీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరొక వైపున బ్రిటన్కి సంబంధించినటువంటి కీర్ స్టార్మర్ కావచ్చు, ఒకళ్ళలో ఒకళ్ళు దీన్ని రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు యూరప్ సమాజంలో.